విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ గంజాయిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. యువత తప్పుడు త్రోవలోకి వెళ్లకుండా ఉండడానికి, ఆ గాంజా మిగిలిన డ్రగ్స్కి వాళ్ళు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదు అనే ఉద్దేశంతో సంకల్పం అనే ప్రోగ్రాం ఎస్పీ గారు స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి యువతనంతా కూడా చైతన్యపరుస్తున్నాం. అందులో భాగంగా గాంజా మిగిలిన డ్రగ్స్ తీసుకుంటే వారి తాలూకా జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి అన్నదంతా కూడాను వీడియోస్ రూపంగా స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ప్రతి కాలేజీలో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి గాను ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా సబ్ డివిజన్, బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో 3 స్టాటిక్ చెక్ పోస్టులు బొబ్బిలి, పాత బొబ్బిలి దగ్గర, అలాగే కొట్టక్కి, రామభద్రాపురం, సాలూరు రూట్లోని, అలాగే పిట్టాడ, గణపతి నగరం సర్కిల్లోని మెంటాడ వద్ద పిట్టాడ జంక్షన్ దగ్గర కూడా స్టాటిక్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే ఎవ్రీడే కూడా 3 సర్కిల్స్ పరిధిలో డైనమిక్ వెహికల్ చెకింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ చెక్ పోస్టులు అవి పెట్టిన తర్వాత సుమారుగా ఒక 10 కేసులు మా సబ్ డివిజన్ పరిధిలో మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిలందరూ కూడా జైలుకి పంపించడం జరిగింది. అలాగే ఎవరైతే గంజాయి త్రాగడానికి అలవాటు పడుతున్నారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయకుండా వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లకు పంపిస్తూ వాళ్ళ మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ గంజాయిలో ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టర్స్ కానీ, సోర్స్ కానీ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడానికి మేము ఓపెన్ చేస్తున్నాము. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. వాళ్ళ మీద అయితే పూర్తి నిఘా పెట్టి దీన్ని పూర్తిగా గంజాయిని ఇక్కడ లేకుండా చేయడానికి అని చెప్పి మా ప్రయత్నం అండి ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్లో అన్ని రికార్డులు వెరిఫై చేస్తే అంతా కూడా సక్రమంగానే ఉంది. పోలీస్ స్టేషన్ వ్యవహారం పనితీరు కూడా బాగుంది. దానికి గాను ఎస్ఐ గారిని, ఇన్స్పెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాం. అందులో భాగంగా ఇన్స్పెక్షన్ చేస్తూ మెన్నందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, గాంజా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సంకల్పం ప్రోగ్రాం ద్వారా ప్రతి కాలేజెస్లోని, స్కూల్స్లోని ఈ అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి, గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని, ఎటువంటి పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ ఎవరు ఉండకుండా చూడమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సైబర్ నేరాల మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం దీని మీద ఎక్కువగా ప్రజలు మోసపోతున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఇది ఉంది. దీని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలెవరూ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడానికి గాను అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోడ్ సేఫ్టీ మీద, రోడ్ యాక్సిడెంట్స్ అవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయమని, ముందుగా మా సిబ్బందిని 2 వీలర్స్ రైడ్ చేసేటప్పుడు, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కానీ ముందుగా హెల్మెట్ పెట్టుకొని మార్గదర్శకంగా ఉండి ప్రజలందరూ కూడా హెల్మెట్ వినియోగాన్ని అలవాటు చేయాలని, అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పూర్తిగా వాటి మీద ఉక్కుపాదం మోపి ఎవరు కూడా త్రాగి వాహనాన్ని నడపకుండా చూడాలని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి కూడా, అలాగే రోడ్స్ మీద యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నది మిగతా లైన్ డిపార్ట్మెంట్స్తో కూర్చొని విజిట్ చేసి, హాట్స్పాట్స్ అన్ని విజిట్ చేసి వాటి మీద ఒక నివేదిక ఒకటి తయారు చేసి ఎస్పీ గారికి పంపించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం